అందరికీ నమస్కారం. స్వాగతం, శుభ స్వాగతం. ఈ రోజు కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా హార్టీ వెల్కమ్. మరి ఈ రోజు మనం అయితే ఎక్స్‌ప్లోర్ మూవీస్ బ్యానర్ సంబంధించి లాంచ్ కార్యక్రమాన్ని అయితే చేసుకోబోతున్నాం. దీని గురించి చెప్పాలంటే దానికన్నా ముందు ఈ బ్యానర్‌ని మనందరికి ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి అత్కుర్ రెహమాన్ గారి గురించి కొన్ని మాటలైతే మనం మాట్లాడుకోవాలన్నమాట. సాధారణంగా సమాజ సేవలు చాలా మంది చేస్తూ ఉంటారు. సోషల్ యాక్టివిస్ట్‌గా ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేశారు రెహమాన్ గారు. అంతే కాదండి, ఈ రోజు ఈ బ్యానర్ పెడుతున్నారంటే దాని వెనక చాలా చాలా ముఖ్యమైన కారణాలున్నాయి. మనం చూస్తూ ఉంటాం. మెయిన్‌గా ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది మేము మోసపోయాం, మేము ఆళ్ళకి డబ్బులిచ్చాం, మేము వీళ్ళకి డబ్బులిచ్చాం అని చాలా మంది చెప్పుకుంటూ ఉన్నది మనం చూస్తూ ఉన్నాం. బట్ వీళ్ళు ఫర్ ద ఫస్ట్ టైమ్ నిజంగా ట్రూ టాలెంట్‌ని బయటికి తీసుకురావాలన్న ఒకే ఒక్క ఆలోచనతో ఎక్స్‌ప్లోర్ మూవీస్ అనే ఒక బ్యానర్‌ని పెట్టడం జరిగింది. అండ్ దాని లాంచ్ కార్యక్రమం అయితే ఈరోజు చేసుకుంటున్నాం. ఇలా రెహమాన్ గారు ఎంతో మందికైతే హెల్ప్ చేశారు. బట్ ఈ రోజు ఈ బ్యానర్ స్టార్ట్ చేయడానికి కూడా చాలా చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా ఆయన మాటల్లోనే మనం విందాం. అండ్ మెయిన్ థింగ్, ఇది ఏపీ అండ్ తెలంగాణలో ఎవరైతే చాలా న్యూ టాలెంట్స్ ఎవరైతే ఉంటారో ఇలాగా మేము లైక్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నాం, మాకు సరైన దారి తెలియట్లేదు, ఎవరి ద్వారా వెళ్ళాలి ఏంటి అలా ఇలా చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ బ్యానర్ ఒక చక్కటి సొల్యూషన్ అయిపోతుంది అనమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఐ రిక్వెస్ట్ రెహమాన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. గట్టిగా మీరు అందరూ చప్పట్లు కొట్టేస్తే ఈ బ్యానర్ లాంచ్ కార్యక్రమాన్ని ఈ రోజు మనం చేసేసుకుందాం. హెల్ప్ కావాలి అని మరి నాకెందుకు చేశాడో నాకు తెలీదు. సరే జిమ్‌లో ఉన్నాను రా బ్రో అంటే వచ్చి కొన్ని విజువల్స్ అది చూపించాడు ల్యాప్‌టాప్ మీద. చూపిస్తే ఫస్ట్ నేను నమ్మలేదండి. అంటే ఏహే! నువ్వు ఎక్కడో తీసావు ఏదో చెప్తున్నావు నాకు స్టోరీ అంటే, కాదు ఈ సినిమాలో అంటే తను తీసిన ఈ డాక్యుమెంటేషన్ వీడియో డాక్యుమెంటేషన్‌లో మొత్తం ప్రతి షాట్ ఆంధ్రప్రదేశ్‌లో తీశారన్నప్పుడు ఫస్ట్ ఐ వాస్ షాక్డ్. అంటే జనరల్‌గా అడవులకెళ్తే ఏం జరుగుతుంది అనేది నాకు లైఫ్‌లో ట్రావెలింగ్ అది స్టార్ట్ అయిన తర్వాత వేరే సిటీలు తిరిగాము, వేరే మనుషులు కలిసాము, కల్చర్స్ చూసాం, ఇదంతా బానే ఉంది గానీ, ఒక ప్లేస్‌కి వెళ్ళొచ్చిన తర్వాత రీసెట్ అవ్వట్లేదు బాడీ అండ్ మైండ్. అది ఫారెస్ట్‌లకి వెళ్తే అనిపించింది నాకు చిన్నప్పుడు. ఒక రాజుగారు నన్ను అడవులకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఫోన్ సిగ్నల్స్ అవి పని చేయకుండా బేసిక్ ఫుడ్, షెల్టర్, అంటే ఇంతకుముందు మన పూర్వకాలంలో ఎలా ఉండేవాళ్ళు బేసికల్‌గా అంటే వైల్డ్ యానిమల్స్ మధ్యలో ఉన్నప్పుడు జస్ట్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ, ఫుడ్ చూసుకొని ఆ రోజు మనతో గడిపి మన థాట్స్‌ని విని ఆ వైల్డ్ లైఫ్‌ని అప్రిషియేట్ చేసి ఇంటికొచ్చిన తర్వాత మైండ్‌లో ఒక రీసెట్ అనేది జరిగింది నాకు. అండ్ ఆల్సో ఆబ్వియస్లీ మనం అంటే మనుషులుగా మనం భూమి మీద పుట్టి పెరిగి దాన్ని మనం కన్జ్యూమ్ చేస్తూ చుట్టుపక్కల ఉన్న వేరే ప్రాణులతో కలిసి ఉండకుండా వాటిల్ని కొంచెం హెరాస్ చేసి ఇష్టం వచ్చినట్టు అంటే వి కన్జ్యూమ్ టూ మచ్ అండ్ వి డోంట్ కేర్ అబౌట్ ద ఎర్త్ అనే సిచ్యువేషన్లో ఈ రోజు మనం ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో వైల్డ్ లైఫ్ గురించి కానీ ఎన్వైరన్మెంట్ గురించి కానీ థాట్ ప్రాసెస్ పెట్టి దాని మీద టైం అండ్ ఎఫర్ట్ అండ్ మనీ స్పెండ్ చేసి ఏమీ ఆశించకుండా అంటే కేవలం నేను ఒక తెలుగుడిని నా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అద్భుతాలను నేను చూపించాలనుకుంటున్నాను, దానికోసం నేను ఎంత దూరం అయినా వెళ్తాను, ఎంత టైం అయినా స్పెండ్ చేస్తాను అని తన పడిన కష్టం, తను పడిన ఆ క్షోభ అంటే మానసిక క్షోభ అనేది నాకు అర్థమయ్యి, లేదు డెఫినెట్గా ఐ విల్ డూ వాట్ ఐ క్యాన్ ఫర్ యూ అని ఇమీడియట్గా సాయి దుర్గతేజ్ మా బావ, మా డార్లింగ్, సో దాన్ని ఒక మెసేజ్ పెట్టి బావ ఒక 5 minutes కావాలి నీ దగ్గరికి వస్తానంటే దేనికి అన్నాడు. లేదు వచ్చి చెప్తానని చెప్పి తీసుకెళ్ళి వీ షోడ్ హిమ్ విజువల్స్ ఏవైతే చూపించి అదేదైతే మాకు చిన్న వాట్ ఎవర్ చిన్న ఇష్యూస్, చాలా చిన్న ఇష్యూ, చిన్నది కాదులేండి పెద్దవే, సో అవి దానికోసం నీ హెల్ప్ కావాలి అంటే అడిగిన 5 నిమిషాల్లో టైం ఇచ్చి ఒక 2-3 daysలో కలిసి ఇమీడియట్గా తనకున్న నెట్వర్క్ మొత్తంలో ఇమీడియట్గా హెల్ప్ చేసి ఆ విజువల్ చూసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు థ్యాంక్స్ చెప్పాడు. నాకు అర్థం కాల థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నా. లేదు నేను తను కూడా హీ స్టార్టెడ్ హిజ్ ఓన్ హీల్ టెల్ యూ అబౌట్ ఇట్. వైజాగ్లో హీస్ బీన్ యాక్టివ్లీ వర్కింగ్ టువర్డ్స్ ఎన్వైరన్మెంట్ అండ్ వైల్డ్ లైఫ్. సో నాకు నాకు పర్సనల్ గా ఇంట్రెస్ట్ ఇది. ఐఎమ్ థ్యాంకింగ్ యూ దట్ యూ బాట్ దిస్ ఇయర్ అంటే నాకు అర్థం కాదు థ్యాంక్ యూ ఎందుకు చెప్తున్నాను. లేదు అసలు నువ్వేం చేసావు నీకు అర్థం కావట్లా, ఐ వాంటెడ్ టు
యూనో ఆంధ్రాలో ఉన్న గొప్పతనం వైల్డ్ లైఫ్ గురించి నాకు కూడా ఐ హ్యావ్ ఎంపతి టువర్డ్స్ ఇట్. నేను 100% చేస్తాను అని. మామూలుగా మనం ఒక మనిషిని ఏదన్నా ఫేవర్ అడిగితే చేయగలిగితే చేస్తారు, 100% చేస్తారు. కానీ ఆ చేసిన విధానంలో వాళ్ళు పడిన తపన ఒకటి మనకు అర్థమవుతుంది. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ డార్లింగ్. నువ్వు తను ఎస్ దట్స్ అ మూమెంట్ ఆఫ్ చప్పట్లు కొట్టొచ్చు మనం ధైర్యంగా. సో దాన్ని ఫోన్ చేసి అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది ఇది, దీన్ని మనం 100% ఐ విల్ డూ ఎవ్రీథింగ్ అని పవన్ కళ్యాణ్ గారి అండ్ సభాముఖంగా చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్, వాళ్ళ టీం మొత్తానికి. బికాస్ కనెక్ట్ చేసిన ఇమీడియట్ గా వాట్ ఎవర్ వాజ్ రిక్వైర్డ్, ఆ క్లియరెన్సెస్ కానీ ఆ పర్మిషన్స్ కానీ ఇమీడియట్ గా అంటే ఫ్రంట్ ఫుట్ లో ఒక వార్ ఫుటింగ్ లో చేపించారు. బికాస్ అప్పటికే తను చాలా షూట్ చేశాడు చాలా రోజులు, అండ్ ఆల్సో దేర్ వర్ సమ్ క్లియరెన్సెస్ దట్ వర్ రిక్వైర్డ్. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి, పవన్ కళ్యాణ్ గారి టీమ్ కి, నాగబాబు గారి టీమ్ కి, సాయి దుర్గతేజ్ వీళ్ళందరి టీమ్ కి ఐఎమ్ థ్యాంకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ శ్రీకాంత్. సో అడగంగానే చేసి పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఎవ్రీబడి, జనసేన టీమ్ మెంబర్స్ వాళ్ళందరూ. సో పాయింట్ ఏంటంటేనండి, ఇప్పుడు అందరు మన సినిమా ఫంక్షన్కి వెళ్తా ఉంటాం, చూస్తాం, మాకు అందరూ ప్యాషన్ తో పనిచేశారు. డెఫినెట్ గా ప్యాషన్ తో పనిచేస్తారు, ఒక రీజన్ ఉంటుంది. బట్ ఇక్కడ నాకు ఎక్కువ అనిపించింది ఏంటంటే, ఏమొస్తుంది దీనివల్ల నీకు అంటే ఆన్సర్ లేదు. ఎందుకు ఇప్పుడు యానిమల్స్ వచ్చి నీకు థ్యాంక్స్ చెప్పవు, ఎవరో వచ్చి ఇప్పుడు నీకు కోట్లు కోట్లు డబ్బులు ఏమి ఇవ్వరు. ప్రజలకి అంటే మన పొరుగింటి పుల్లకూర రుచి అంటా ఉంటారు కదండి. ఇప్పుడు కొన్ని యానిమల్స్ అంటే మీరు విజువల్ చూసిన తర్వాత ఇంకా మాట్లాడుకుందాం దాని గురించి. బట్ ఐమ్ జస్ట్ గివింగ్ యూ, అంటే మీరు ఏం చూడబోతున్నారు, అది ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంటనేదే కొంచెం చెప్పాలి కాబట్టి చెప్తున్నా. దిస్ ఇస్ నాట్ అ సినిమా ఫంక్షన్, దిస్ ఇస్ నాట్ ఒక మనిషి కోసమో లేదంటే ఒక ఒక కథ చెప్పాలనో కాదు. ఒక తెలుగు జాతి గర్వపడేలా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అద్భుతాలని ఒక మనిషి ఏ స్వార్థం లేకుండా ఇంత కష్టపడి దాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చాడు. ఐ థింక్ వి ఆల్ నీడ్ టు అప్రిషియేట్ శ్రీకాంత్ బిఫోర్ వి సీ ద విజువల్. అంటే ఇంకా చాలా ఉన్నాయి లోపల. సో అంటే చూడక ముందు ఇంత బిల్డప్ ఇవ్వాలి, అంత మ్యాటర్ ఉంది లోపల. అండ్ ఆల్సో మీరు చూడబోయేది చిన్న గ్లిమ్స్. అంటే నౌ ఐఎమ్ జస్ట్ రివీలింగ్ ద టైటిల్ పోస్టర్. తర్వాత గ్లిమ్స్ ఉంది, అది కాకుండా ట్రైలర్ ఉంది, అది కాకుండా వాట్ ఇస్ ద డ్యూరేషన్ శ్రీకాంత్ మంది ఫైనల్ గా 72 minutes ఆఫ్ అమేజింగ్ ఫుటేజ్. అంటే ఇట్ ఈస్ నాట్ లెస్. ఒక్క ఫ్రేమ్ కూడా మీరు డిస్కవరీ బీబీసీలో వీళ్ళు అక్కడెక్కడో తీశారు, మనం దాన్ని చూసి ఆనందిస్తుంటాం. ఈ రోజు నేను చెప్తున్నానండి, బిఫోర్ యూ సీ దిస్, ప్రతి తెలుగువాడు మన రాష్ట్రంలో మన ఇంట్లో ఇన్ని అద్భుతాలు ఉన్నాయి, ఇప్పుడు దాకా మనకి ఈ విషయం ఎవ్వడు చెప్పలేదు ఏంట్రా అని మనం ఆశ్చర్యపోతాం. దట్ ఈస్ వాట్ వీఆర్ హియర్ ఫర్ టుడే. And I'm so happy and I'm so proud of everybody that is associated with Srikanth and his team. ఇకపోతే మనం నవదీప్ గారు యాక్చువల్లీ ఇంత తప్ప ఆల్సో ఇది మరి ఈ ప్రోగ్రామ్ ఇలా 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 అనుకుంటున్నాం అనగానే కాజ్ విని తప్పకుండా ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్, యూ కెన్ రిలాక్స్. కాదు, నేను మాట చెప్తాను. థ్యాంక్స్ టు యూ నవదీప్ గారు. మ్యూచువల్ థ్యాంక్స్ అయిపోతే బేసికలీ ఐ డిఫర్ లిటిల్ నవదీప్ గారితో. మనం ఇవన్నీ చూసి ఆహా ఇలా ఉంటుందా అనుకునే కన్నా మనం చూసినా చూడనట్టు ఊరుకునే పరిస్థితి ఉంది వాళ్ళ. బికాజ్ యంత్రాల మీద ఉన్న ఇంట్రెస్ట్ మన పక్కనున్న సమాజం మీద కానీ పక్కనున్న నేచర్ మీద కానీ మర్చిపోయాం మనం. అది మనకి గుర్తు చేసే ప్రయత్నమే ఇదని అనిపిస్తుంది. సో వీ లైక్ టు యూజ్ దిస్ మోర్ ఆఫెన్. జాగ్రత్తగా చూసుకుంటాం ఒక ఫోన్ ని కానీ, లేకపోతే మన పిల్లల్ని కానీ, మన కార్ ని కానీ ఇంట్లో ఉన్న కుక్క పిల్లల నుంచి బయట కనిపించే ఏనుగు వరకు అప్పటి వరకు చూసి ఫోటో తీసి పోస్ట్ చేసామా అయిపోయిందా అనుకుంటాం, కానీ దాని గురించి పెద్ద ఆలోచించాం కదా. అవేర్నెస్ లేదు మనకి, సామాజిక స్పృహ లేదు. సో దాని గురించి ఐఎమ్ హియర్ టుడే యాజ్ అ నేచర్ లవర్ మై సెల్ఫ్. అండ్ మీరు అన్నట్టు ఆర్మీలో ఉండి మేము ఉండేదే నేచర్ లో. మాకు ఫోన్లు పనిచేయవు, చాలా చోట్ల టెంట్ లో ఉంటాము, బేసిక్ ఫుడ్ నెసెసిటీస్ కూడా ఒక్కొక్క చోటు ఉండవు. సో ఐ రియలీ లివ్ ఇన్ సచ్ సిచ్యువేషన్స్ కాబట్టి నేను ప్రత్యక్షంగా దాన్ని చూసాను కాబట్టి ఐఎమ్ టోటలీ కనెక్టెడ్ టు శ్రీకాంత్. అండ్ దట్స్ హౌ నేను అతనితో ఐ కొలాబరేటెడ్ టు డూ దిస్. అండ్ థ్యాంక్స్ నవదీప్ గారు. అండ్ షల్ వి ఓపెన్ దిస్? ఇవాళ తెరుద్దాం దీన్ని. అండ్ పోస్టర్ రిలీజ్ బై నవదీప్ గారు. Shall we?
Andhra. Discover Andhra in a very, very different way. Poster. శ్రీకాంత్ ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. శ్రీకాంత్ ఇస్ ద మేకర్ అండి, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫర్. ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ అన్ని వచ్చాయి. నాట్ ఓన్లీ నేషనల్లీ ఇంటర్నేషనల్లీ కూడా ఎన్నో క్రెడిట్స్ ఉన్నాయి శ్రీకాంత్ కి. చూడటానికి ఇలా టోపీ పెట్టుకుని సింపుల్ గా ఉంటాడు, కాళ్ళు విరగొట్టుకుని చేతులకు అన్ని దెబ్బలు తగిలి. కానీ దాట్స్ బికాస్ హీ లివ్స్ విత్ ద నేచర్, హీ లివ్స్ విత్ ద వైల్డ్ లైఫ్. Discover Andhra in a very, very different way. Discover Andhra, a film by Srikanth. My team is here, so I want my team to be there on this like stage. Please, Surendra garu, please come on, Shravya garu. షాల్వన్ కూడా ప్రెజెంట్ చేయాలి. అలాగే నవ్ ఐ రిక్వెస్ట్ డాక్టర్ సత్యవతి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. హబీబా గారిని షాల్వా ప్రెజెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. బ్యానర్ నేమ్ చాలా డిఫరెంట్గా ఉంది. సో లాంచింగ్ ఆఫ్ ఆర్ ఎక్స్ప్లోర్ బ్యానర్. ఆల్ ద బెస్ట్ సార్. సారీ మళ్ళీ చెప్తాను. బ్యానర్ లాంచింగ్ ఆఫ్ ఆర్ ఎక్స్ప్లోర్ మూవీస్. ఆల్ ద బెస్ట్ సార్. రెహమాన్ జీ, ఆల్ ద బెస్ట్. ఆర్ ఎక్స్ప్లోర్ మూవీస్ బ్యానర్ని ఓపెన్ చేసినందుకు రెహమాన్ గారికి ధన్యవాదాలు. అరుణ గారిని, రాధా గారిని కూడా స్టేజ్ మీదకి వచ్చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి. రాధా గారు, ఓకే నా ఛానల్స్. హలో అండి, అందరికీ నమస్కారం. ఈ మధ్య రాజు వెడ్స్ రాంబాయి సినిమా చూసి నేను చాలా చాలా ఏడ్చేశాను. అదైతే ఆ మూవీ అసలు బడ్జెట్ కూడా చాలా తక్కువ, చాలా బాగా తీశారు. సో రెహమాన్ జీ ఆల్ ద బెస్ట్. ఆయన మంచి మంచి లవ్ స్టోరీస్ తీయండి. అండ్ ఇప్పుడు ఇక్కడ ముందు రండి. చాలా చాలా రానివ్వండి, పర్లేదు. చాలా చాలా మూవీస్ అన్నీ ఇప్పుడు అప్పటిలాగా హై బడ్జెట్ మూవీస్ కాకుండా మంచి స్టోరీ, మంచి కథ ఉంటే అందరూ బాగా చూస్తున్నారు థియేటర్కి వెళ్ళి. అండ్ యాప్లో కూడా ఇంట్లో కూర్చొని బోర్ కొట్టకుండా ఫ్యామిలీ వాళ్ళు చాలా బాగా చూస్తున్నారు. అండ్ విన్ యాప్ ఒకటి వచ్చింది, ఈటీవీ విన్. అండ్ ఆహా ఉంది, చాలా ఉంది. సో మంచి మూవీస్ చేయండి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి, మంచి లవ్ స్టోరీస్ చేయండి. నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను తప్పకుండా. ఈ మూవీలో మంచి రోల్ ఉంటే నాకు చెప్పండి, నేను తప్పకుండా చేస్తాను. అండ్ ఆల్ ద బెస్ట్ అండి. కెమెరామెన్
ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా చాలాసేపు వెయిట్ చేశారు. అండ్ మంచిగా మూవీ తీసి మంచిగా సక్సెస్ అవ్వాలి. ఆ సక్సెస్ మీట్ కూడా నేను తప్పకుండా వస్తాను. అండ్ అందరినీ నేను చాలా బాగా ఎంకరేజ్ చేస్తాను. ఆల్ ద బెస్ట్ రెహమాన్ జీ. థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్స్. నౌ ఇస్ ఎ వెరీ బిగ్ డే అండ్ very big day and very important day today for me and including all our supporters and directors and especially for today is our cameramans and for I'm very thankful for our directors and my movie supporters. Only one our dream for everybody in our state. First, just I want to awareness of the our Telangana state peoples going on from our movies, especially for my dreams, my interested for the some general awareness programs, just like drugs, just like child trapping and ladies trafficking and so many peoples in the state is going on some wrong routes going to on our states. So our dream is for only some awareness of the in the people for our state. So many different angles now. So many peoples and especially for ladies and especially for youth and especially for youth girls is going on very wrong ways going on your life and so many lives is small in some wrong guidelines and some wrong awareness going on, especially for in this social medias and going on in phones. Okay, our anchor is especially for guide to you go on Telugu. Definitely I will talk to from in Telugu. My name is Rahman Atiq Rahman from Mahbub Nagar. నా యొక్క కళ ఉన్నది చాలా దినాల నుంచి. నేను మూవీస్ చూస్తూ ఉంటాను, చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నాను. జస్ట్ ఇన్ రీసెంట్లీ ధర్మేందర్ గారు చనిపోయారు. ఆయన ఇంట్లో నేను కూర్చొని భోజనం చేశాను. అమితాబ్ బచ్చన్ గారితో నాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. సుమన్ సార్ నేను కరాటేలో సుమన్ సార్ రాష్ట్ర అధ్యక్షుడు, నేషనల్ అధ్యక్షుడు, నేను రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాను యాజ్ ఆన్ టుడే ఆల్సో. అండ్ ఆల్సో ఉషో కరాటే, తాయికాండో కరాటేకి నేను రాష్ట్ర అధ్యక్షుని కూడా ఉన్నాను. అలాగే ఒక మ్యాన్ పవర్ సప్లైలో నేను వన్ ఆఫ్ ది స్టేట్ ప్రెసిడెంట్. నా అట్ ప్రెసిడెంట్ మై స్టాఫ్ ఈస్ 2000 మెంబర్స్. నేనేమనుకుంటున్నా అంటే మా యొక్క ఫీల్డ్లో చాలామంది యువకులు యువతులు వేరే యాంగిల్స్లో ఇన్ ద స్టేట్లో చాలామంది వేరే ఫోన్లో కానీ వేరే సోషల్ మీడియాలో పోయి చూసి ఏదో ఒకటి చేసి మోసపోయి ఈరోజు మేము మా యొక్క యువకులను మరియు ఆడవాళ్ళను మేము చాలా దూరం చేసుకుంటున్నారు. అందులో కారణాలు చాలా ఉన్నాయి, డిఫరెంట్ కారణాలు ఉన్నాయి. తప్పకుండా మేము ఒకటి స్టెప్ బై స్టెప్లో ప్రతి జిల్లాలో వెళ్ళి మా యొక్క మూవీస్తో అవేర్నెస్ చేసి తప్పకుండా ఇప్పుడున్న పరిస్థితిలో మా ప్రజలు, మా యొక్క యువకులు ఏ బాధలో ఉన్నారో, ఏ బాధతో వాళ్ళు తమ జీవితాన్ని గడుపుతున్నారో ఆ దానికి మనం అధిగమించడానికి తప్పకుండా సాయశక్తులతో ఈ మూవీ ద్వారా మనం వాళ్ళకు పరిచయం చేసి తెలంగాణలోనే కాదు యావత్ భారతదేశంలో మా యొక్క యువకులు తప్పకుండా మరి ఒకసారి ప్రపంచంలోనే మా యొక్క చరిత్రాత్మకంగా మనం నిలవడానికి కృషి చేయడానికి మేము తప్పకుండా శాయశక్తులు కృషి చేస్తాం. నా యొక్క ఎన్జిఓస్ ప్రోగ్రాంలో ఢిల్లీ నుంచి మాకు ఎన్జిఓస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దానిపైన సబ్జెక్టులు డెక్స్ పైన మేము దాదాపు ఒక 10 years పనిచేస్తున్నాం. ఇప్పుడు నాకు ఒక ఫిల్మ్లు అక్కడక్కడ చూసి మాకు కూడా చాలా పెద్ద అనుభవం వచ్చింది. ఏం చేస్తే మా పబ్లిక్లో అవేర్నెస్ వస్తుంది,
ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే మనం బాగుపడతాం మా తెలంగాణలో అనే ఒక ఆలోచన వచ్చి ఈ మూవీస్ కొరకు మేము ముందు వచ్చాం. ఆ మూవీస్ కొరకు మా డైరెక్టర్స్, మా సపోర్టర్స్, స్పెషల్లీ టుడే ప్రోగ్రాంలో కెమెరామాన్స్ చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మీరు ఎంత మంచి సపోర్ట్ చేస్తే మా మూవీ అంత మంచి క్లిక్ అయ్యే అవకాశాలు ఉంటుంది. కాబట్టి మీరందరూ కలిసికట్టుగా మాకు సపోర్ట్ చేయండి. అన్నట్టు మా యాంకర్ గారు అన్నట్టు ఇంకోటి మా స్పెషల్ మేడం, ఇందాక మా ఈ ప్రోగ్రాంలో చీఫ్ గెస్ట్గా ఉన్న మేడం మహంతి గారు చెప్పినట్టు ఎంత తక్కువలో అయితే అంత తక్కువలో మేము మూవీ తీయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే చాలా డబ్బులు తీసే స్తోమత కూడా మాకు లేదు. అయినా మేడం అన్నట్టు లీస్ట్ టు లీస్ట్ దాంట్లో మేము ఈ మూవీ చేయడానికి తప్పకుండా ముందుకు వస్తాం. అందులో మీ సహకారం ఎంతో అవసరమని తెలుసు. ఈ ప్రోగ్రాంలో సుమన్ గారు, విజయశాంతి మేడం కూడా రాబోతున్నారు. ఒక 1 hour టైం తీసుకున్నారు. వాళ్ళు వేరే ప్రోగ్రాంలో ఉన్నారు. ఎందుకంటే మేమంతా ఒక టీం లాగా ఉన్నాం. కాబట్టి నవీన్ యాదవ్ ఫాదర్, నేను చాలా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాం. కాబట్టి ఆయన కూడా రావడానికి ఇక్కడ ఇంట్రెస్ట్గా ఉన్నారు. జస్ట్ ఒక 10-15 minutesలో ఆయన కూడా ఇక్కడ వచ్చేస్తారు. నవీన్ యాదవ్ సార్, మనం అందరం కలిసి తప్పకుండా మా మూవీని ముందుకు తీసుకొని మా మూవీ యొక్క స్టెప్ బై స్టెప్ ప్రోగ్రామ్ ఆడిషన్స్ తర్వాత ఎవరి జిల్లాలో అక్కడక్కడ పోయి మాకు మూవీ యొక్క మెయిన్ కాన్సెప్ట్ మేము ఏం చేయదలుచుకున్నాం తెలంగాణలో, వేరే ఫిలిమ్స్కి మా మూవీస్కి ఏం డిఫరెన్స్ ఉంటుంది అనేది మేము చెప్పడానికి తప్పకుండా మీ ముందు మరి స్టెప్ బై స్టెప్ ఈ వారంలో కానీ, నెక్స్ట్ వీక్లో కానీ, నెక్స్ట్ మంత్లో కానీ మీ ముందర వచ్చి మీ ముందునే మీ సపోర్ట్తో మీ యొక్క సహాయం తీసుకునే మా మూవీని ముందుకు తీసుకుపోవడానికి మేము ఉంటామని, అందుకు మీ అందరి సహకారం ఎంతో అవసరమని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా యాంకర్ గారికి, మా డైరెక్టర్స్ గారికి, ఇంకోటి మా సపోర్టర్స్కి స్పెషల్గా టుడే మాకు మంచి ఈ ప్రోగ్రాంకి మీ కెమెరామానే మాకు పెద్ద చాలా అండగా ఉంటాడు. మీరు లేనిది మేము ఏ ప్రోగ్రాం మేమే కాదు, ఈవెన్ దో పవన్ కళ్యాణ్ కూడా మీరు లేకుంటే ఏం చేయలేరు భారతదేశంలో కదా. కాబట్టి మీ యొక్క సపోర్టు మాకు ఎంతో అవసరం ఉంటుందని నేను తెలియజేస్తూ మీరందరూ కలిసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఒక్కసారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నెక్స్ట్ కార్యక్రమం మనం నడపాల్సిందిగా మా యాంకర్ గారిని కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసిన రెహమాన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనిషి చాలా చిన్న, మనసు చాలా పెద్దది రెహమాన్ గారిది. ఒక విప్లవకారుడు అన్నట్టు మీకు అందరికీ తెలుసు, రష్యా విప్లవానికి ప్రధానమైన కారణము లెనిన్ అని. లెనిన్ గారు రష్యా విప్లవము విజయవంతం అయిన తర్వాత ఒక మాట అంటారు, సినిమా రంగాన్ని నా చేతికి ఒక 5 సంవత్సరాలు ఇస్తే ప్రపంచాన్ని మొత్తం మార్చేస్తాను అని చెప్పేసి. అంటే అంత గొప్ప శక్తి ఒక సినిమాకి మాత్రమే ఉంటుంది. సమాజంలో ఏ మార్పు కావాలన్నా, అది మంచి అయినా సరే చెడైనా సరే, ఆ వైపు సమాజాన్ని నడిపించే ఒకే ఒక్క ఆయుధం ఇవాళ ఉంది అంటే అది సినిమా. ఆ రంగంలోకి రెహమాన్ గారు అడుగు పెట్టడము అనేది చాలా ఆహ్వానించదగ్గ విషయము. అనేక సామాజిక కార్యక్రమాల్లో తన పాత్ర ఉంది. ఒక సామాజిక బాధ్యతకనే కాదు, రాజకీయ రంగంలో కూడా తను చాలా ప్రముఖ పాత్ర పోషించారు. అవకాశాలు అనేకం వచ్చి ఉన్నాయి. సరే ఎమ్మెల్యే ఎంపీ కాకపోవచ్చు, కానీ వాళ్ళకన్నా కూడా తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఆ తర్వాత జరిగిన అనేక సామాజిక ఉద్యమాలలో రెహమాన్ గారి పాత్ర చాలా గొప్పగా ఉండింది. సో తనకున్నటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుభవాలని ఈ సినిమా రూపంలో సామాజిక అంశాలను తీసుకొని ముందుకెళుతూ తను ఏదైతే ఇందాక చెప్పారో, అంటే యువత పక్కదారి పడుతున్న అంశాలను నేను తీసుకోవాలనుకుంటున్నాను, వాళ్ళందరినీ ఒక సక్రమమైన మార్గంలో నేను నడిపించాలనుకుంటున్నాను. చిన్న బడ్జెట్ సినిమాలు అనేవి ఈరోజు సమాజంలో చాలా అవసరం కాబట్టి ఆ వైపుగా నా అడుగులు ఉంటాయని చెప్పారు. ఖచ్చితంగా మీరు చేసే ప్రయత్నానికి అడుగడుగున మా సహకారం ఉంటుందని చెప్పేసి సందర్భంగా చెబుతూ, మీ గురించి నేను చెప్పినా, నా గురించి మీరు చెప్పినా, మన ఇద్దరము పరస్పరం మాట్లాడుకుంటే ఆ మాటలకి కొద్దిగా సేపే అర్థం ఉండొచ్చు, కొద్దిసేపే ప్రభావం ఉండొచ్చు, కానీ మన ఇద్దరికి సంబంధించినటువంటి అనేక అంశాలు, మంచి చెడులని ఒక సినిమా మాత్రమే చెప్పగలుగుతుంది. సమాజంలో ఉన్న మంచిని ఒక సినిమా మాత్రమే పెంపొందించగలుగుతుంది. సమాజంలో ఉన్న చెడును ఒక సినిమా మాత్రమే రూపుమాపగలుగుతుంది. కాబట్టి ఆ వైపుగా అడుగులు వేసిన రెహమాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ సో మచ్. మీరు ముందుకెళ్ళడానికి మేమందరము సహకరిస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి నన్నేం ఇన్వైట్ చేయలేదు రెహమాన్ అన్న, బట్ నేను రావడం జరిగింది. ఎందుకు అంటే సత్యవతి అక్క గారు
తీసుకురావడం జరిగింది. అంటే అన్న పేరు చెప్పంగానే నేను వద్దామని అనుకున్నా. చాలా మంది ఏమనుకోండి, నాకు తెలియాలి అంటే నేను ఏమనుకుంటున్నా అంటే, ఎక్కడైతే మంచి మంచి ఫంక్షన్లు ఉంటాయి కదా, అక్కడ జనరల్గా కావాల్సిన వాళ్ళు ఇంటి మనుషులకి మేము పిలుచుకోం. ఎవరి మీద అయితే ఎక్కువ ప్రేమ ఉంటుందో వాళ్ళకి మేము మర్చిపోతాం. అది నేను మీకు మర్చిపోయినా అంటే ఇంకా ప్రేమ పెరిగిందని లెక్క. మీరు దయచేసి ఏమనుకోద్దండి, దయచేసి ప్లీజ్. థ్యాంక్ యూ అన్న. అయితే రెహమాన్ గారు నాకు పాలిటిక్‌లో తెలుసు అన్నట్టు. పొలిటికల్ వేలో తెలుసు. అయితే అన్నకి చాలా అంటే చాలా ప్యాషన్. ఎందుకంటే అణగారిన వర్గాలు, అట్టడుగు వర్గాల గురించి ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ గురించి వాళ్ళ సమస్యల కోసం పోరాడడం అన్న, వాళ్ళ సమస్యల కోసం పనిచేయడం అన్న చాలా ఇష్టము. ఎవ్వరు అడగకపోయినా సరే అడిగి మరీ హెల్ప్ చేసే మెంటాలిటీ. అయితే అమెరికాలో 40% బ్లాక్స్ సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఇక్కడ ఇండియాలో ఆ పరిస్థితి లేదు. కంప్లీట్‌గా సో కాల్డ్ అప్పర్ కాస్ట్ పీపుల్ ఉంటారు. కాబట్టి దాన్ని మొత్తం ఇట్లా ఈ మధ్య కాలంలో ఎక్కువ మన ఇండియాలో చిన్న చిన్న మూవీసే లో బడ్జెట్ మూవీసే చాలా గ్రాండ్ సక్సెస్ అవుతున్నాయి. ఆ విధంగా రెహమాన్ అన్న గారు గ్రాండ్ సక్సెస్ తీసే ప్రతి ఫిల్ము సోషల్ ఎకనామికల్ ప్రతి దాని మీద అవేర్నెస్ తీసుకొస్తూ సమాజ స్థాపన కోసం పాటుపడాలని కోరుకుంటూ, ముఖ్యంగా అన్న అసలు ఎంత ప్యాషన్ అంటే ఏదైనా చిన్న ఎన్జిఓస్లలో పెట్టించడము, రిక్రూట్ చేయడము, చాలా మంది తెలియని వాళ్ళకి ఎంతో మందికి తెలియజేసేటట్టు మరి తన టైము టాలెంట్ ట్రెజర్ పెట్టి మరీ చేపిస్తుంటారు. కాబట్టి మూవీస్ కూడా అదే విధంగా చెయ్యాలని కోరుకుంటూ, రెహమాన్ అన్న గారిని మీ అందరూ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, నా వంతు కృషిగా నా ప్రయత్నం నేను చేస్తానని హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళు చెప్పాలనుకుంది ఏంటంటే, పల్లెలో కావచ్చు, లేదంటే మండలం కావచ్చు, ఎక్కడికైనా సరే వీళ్ళు మీ ఊరికి వస్తారు, అక్కడ మిమ్మల్ని ఆడిషన్స్ చేస్తారు, అండ్ వీళ్ళు ఒక్క రూపాయి కూడా మీ నుంచి ఆశించడం లేదు. ఇదే వీళ్ళ యొక్క ముఖ్య కారణం. సో టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీ టాలెంట్ ని వృధా చేసుకోకండి. మీ ప్లేస్ కి, మీ విలేజ్ కి వీళ్ళు వచ్చినప్పుడు ఆడిషన్స్ కి మీరు వెళ్ళి మీ వంతు ఆడిషన్ మీరు ఇస్తే, మీ టాలెంట్ వాళ్ళకి నచ్చితే ఖచ్చితంగా మీకు ఒక బ్యూటిఫుల్ అవకాశం అయితే మన ఆర్ ఎక్స్ప్లోర్ మూవీ బ్యానర్ వాళ్ళు అయితే ఇచ్చేస్తారు. సో ఇది ఇవాల్టి ప్రెస్ మీట్. మరో ఇంట్రెస్టింగ్ మరో ప్రెస్ మీట్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. దిస్ ఇస్ యువర్ హేమ మాలిని సైనింగ్ ఆఫ్. బాయ్. సార్ దగ్గరగా ఉండండి సార్. దగ్గర ఇట్రండి. ఎక్స్ప్లోర్ బ్యానర్ ఓపెనింగ్ కి రెహమాన్ సార్ గారు నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. ఈరోజు ఈ బ్యానర్ లో ఇంకా పెద్ద మూవీస్ కూడా రిలీజ్ చేస్తూ ఇలానే కంటిన్యూ అవుతూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. Like, share and subscribe LG TV. Thank you. LG TV की like, share, subscribe చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.